సో మీకు ఇంత అనుభవం ఉంది కదా సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు అయినటువంటి జగన్ గారికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నేను 0 వేస్తానండి. ఇంకా 0 కన్నా తక్కువ వేసే అవకాశం ఉంటే తక్కువ వేస్తాను. 0 కంటే ఇంకా తక్కువ లేదనుకుంటా. తక్కువ లేదు. దాన్ని సగం చేసేలానే ఉన్నారు మీరు. అసలు దేనికి వేయాలండి? అసలు ఎందుకు వేయాలి? అంటే ఆయన పరిపాలన బాగాలేదా సార్? అసలు పరిపాలన ఏం చేసాడండి అతను? అసలు అర్హత లేదు అతనికి. ఇప్పుడు కులం చూడడం, మతం చూడడం అని చెప్పేసి అని పైనుంచి కింద రెడ్లు నెట్టేసుకున్నామండి. ఎలా ఒప్పుకుంటారండి మీరు? అవును. నువ్వు ఎదటోళ్ళు ఏమన్నావు ఆ పని వాళ్ళు తప్పులు వాళ్ళు చేశారు. ఎదటోళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అని వాళ్ళు చేస్తున్నారు. 36 కమిటీ ఎస్పీలు అన్నాడు. ఇప్పుడు ఆ చుట్టూరు ఉన్న సిగ్గులేదా మాట్లాడే వాళ్ళు కూడా? ఎంతమంది ఉన్నారు రెడ్లు పైనుంచి కింద దాకా? రెడ్లకి వ్యతిరేకం కాదు మేము, కానీ అతను చేసిన వ్యవహారానికి చెప్తున్నాను. అతను ఏ రకంగా మనం మెచ్చుకుంటామండి? దళితులందరూ కూడా అతను కావాలని కోరుకున్నారు. దళితుల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 2019 ముందు కానీ తర్వాత కానీ ఇంత దారుణంగా ఇప్పుడు జరగలేదు. అప్పుడు జరిగినాయి, కానీ ఇంత దారుణంగా ఇప్పుడు జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగవు. ఇదొక 2019 24 వరకు ఇదొక చీకటి రోజులు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు చేసిన తప్పుకి, అవివేకానికి శిక్ష పడింది. మీరు ఎంతసేపు కూడా మీరు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ఒక అరగంట ఎక్కువసేపు దుఃఖించండి, అంతేగాని మీ భవిష్యత్తుని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టకూడదు. అవును, ఆ విషయం ఆలోచించాలా. మన అమ్మాయిని పెళ్లి చేయాలన్నా, లేదంటే ఇంకో వ్యవహారం చేయాలన్నా, ఒక వస్తువు కొనుక్కోవాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం. మీ నెత్తి మీద ఎక్కించుకుంటారు దరిద్రాన్ని. జాగ్రత్త చూసుకోవాలా. పోనీ ఆయన బాడీ గారు అవినీతి చేసిన వదిలేడా? ప్రజలను పీడించేస్తున్నారు కదా. రేపు పొద్దున మళ్ళా గెలిస్తే భూములు దొబ్బేస్తారండి. మీ ఇల్లు లాగేసుకుంటారా? మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారా? వెళ్ళరా అంటారా? మగాళ్ళనే మీరు పని బయటకు వెళ్ళడానికి కాసేపు ఉంటామంటారు. ఏం చేస్తారా? పోలీసు వాళ్ళు దగ్గరికి వెళ్తారు, దవడ మీద కొట్టేసి మీ మీద కేసు పెడతాడు. ఇప్పుడు అది జరుగుతుంది కదా అక్కడ. మీరు బాధితులు, మీకు ఇబ్బంది కలిగింది, మీ ఇంట్లోకి వచ్చి అంతలో ఇంత ఎత్తున్న ఇద్దులో ఉన్నవాడు వాడు వచ్చి కూర్చుంటాడు. మీ ఇంట్లో కూర్చుని ఇంట్లో మగాళ్ళని వెళ్ళిపోమంటారు. లబోది ఇవ్వమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సార్ ఇలాగ మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారండి అంటాడు. ఫిడేల్ మీద దవడ మీద లాగేసి పోలీసు వాడు ఇడిమే కేసు పెడతాడు. ఏం చేస్తారు? ఇప్పుడు అదే కదా జరుగుతుంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎందుకు ఎంచుకుంటారు? బటన్ నొక్కుతాం, డబ్బులు ఎత్తున్నా పెడితే తింటారు, కొడితే పడతారా? ఎవరైనా సరే మీరు పొద్దునే సాయంత్రం దాకా కూడా మీ ఫ్రెండ్ని ఎవరో ఒకరిని తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ అడిగినప్పుడల్లా కూల్ డ్రింక్స్, కాఫీ, కొబ్బరి నీళ్ళు ఇప్పించండి, మధ్యలో ఐస్ క్రీమ్ ఇప్పించండి, మంచి లంచ్, స్నాక్స్, రాత్రి డిన్నర్ అన్నీ పెట్టి వెళ్ళేటప్పుడు ఇలా దగ్గరికి పెడేయమని కొట్టండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? పెడితే తింటారు, కొడితే పడతారా? అంతే, సింపుల్ అయిపోయింది కదా. మీరు ఇంటిసారి బట్టలు వస్తే చెయ్యి నొప్పి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. సో దాదాపుగా సార్ ఇప్పుడు తీసుకుంటే టీడీపీ అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ నుండి అయినా కావచ్చు, సో ఇందులో ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కడండి? సో టీడీపీ నుండి అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, వైసీపీ అయినా కావచ్చు, సో ఇందులో ఎక్కువ ఎవరికి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లోనా? అవును, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది. అందులో డౌటే ఉంది. వాళ్ళు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అదంతా కూడా లాంఛనమే రేపొద్దున. అదంతా ఇప్పుడు జరిగేదంతా కూడా ఏదో కాలక్షేపం అంతే. అది ఫిక్స్డ్ అండి, పబ్లిక్ డిసైడ్ అయిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నో మోర్, ఇంకా ఆ పార్టీ ఏం రాదు. అందుకనే ఆ పార్టీ ఇప్పుడు నేను మీ ఛానల్లో మాట చెప్పాను గతంలో, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముందు తొక్కిసినట్టు జరుగుద్ది, ఆ పార్టీలో జాయినింగ్స్ అలా ఉంటాయి. మీరు కావాలంటే నిన్న ఎలా ఉందో ఒకసారి దృశ్యాలు తెప్పించుకోండి. ఉండవెల్లి ఆయన నివాసం ముందు ఎలా ఉందనేటువంటిది నిన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీటింగ్లోంచే పారిపోతున్నారు జనం. వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్లు కట్టేస్తున్నారు. టిక్కెట్ ఇస్తే కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ చేస్తారు. ఎవరన్నా వెళ్ళి ఏమండి బాబు ఏంటి ఇలా కట్టేశారంటే మా ఇంట్లో వద్దంటున్నారండి, పోటీ చేయొద్దు అంటున్నారు, ఇందులోని ప్రజలు కుట్టిలా ఉన్నారండి అంటున్నారు. అది పరిస్థితి. సో నెక్స్ట్ సార్, రాయలసీమ జిల్లాల ప్రకారంగా తీసుకుంటే అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశము ఎక్కడ కనిపిస్తుంది మీకు తెలిసిన అభిప్రాయంలో? ఎవరికి? సో నార్మల్గా రాయలసీమలో మనం పోటీ చేస్తాం కదా సార్, అక్కడ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఏవి కనిపిస్తున్నాయి? అంటే బీజేపీ అయినా కావచ్చు, బీజేపీకి ఎందుకు వస్తాయండి? సో ఇవి రెండు పొత్తు కలిపాయి కదా సార్. బీజేపీ తోకండి, వాళ్ళు 4 సీట్లు 3 సీట్లు పోటీ చేస్తారు. ప్రతిదానికి బీజేపీ జనసేన వదిలేస్తున్నారు. కోపమా మీకు జనసేన మీద? టీడీపీకి జనసేనకి వస్తే బీజేపీ సత్రకాయ.
సో అదే బీజేపీ అనేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో శిథిలాలయం భూతగృహం పాడుబడిన గృహం లాంటిది. సో ఇక్కడ ఎక్కువ గెలిచే అవకాశం ఏముందంట? మీకు లాస్ట్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి మధ్య వ్యత్యాసం 30 లక్షలు అండి. వైసీపీ 1,53,00,000 వచ్చినాయి, టీడీపీకి 1,23,00,000 వచ్చి 30 లక్షలు వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 1,00,00,000 మంది దూరం అయి ఉంటారు. ఆయన స్వయంకృతం అర్ధరాజ్యం ఇత్తు అడుక్కుని చెప్ప కడిగి దాచుకునేలాగా చేశాడు అతని పరిపాలన. వాళ్ళందరూ కూడా అనేక వర్గాల సమాజం అన్ని వర్గాలు దూరం చేసుకున్నాడు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఏది తేడా లేదండి. నెల్లూరు పెద్దారెడ్డిలతో సహా అందరూ దుకాణం సర్దుకుని టీడీపీలోకి వచ్చేస్తున్నారు, లేదంటే మూసుకుని కూర్చుంటారు ఇంట్లో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటేయరాళ్ళు. వాళ్ళ జ్ఞానోదయ క్షౌరమైంది, అందరికీ వివరం వచ్చింది. కాబట్టి ఇక మీరు టీడీపీకి డెఫినెట్గా 50 to 55% ఓటింగ్ వస్తుంది. 1994లో ఏ రకంగా అయితే టీడీపీ క్లీన్ స్వీప్ చేసి ఊడ్చావతలు పాడేసిందో అదే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. మీరు అందరూ చాలామంది అనుకుంటారు 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని 26 స్థానాలకు పరిమితం చేసిందండి. 175లో 23 వచ్చినాయి టీడీపీకి. అంటే దానికన్నా మంచి పెర్ఫార్మెన్సే. చాలామంది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు తోపు, తురుము, సింహం, పులి అంటారు. అది ఆ పని ఎప్పుడో చేశారు టీడీపీ వాళ్ళు.